దక్షిణ అమెరికా దేశం చిలీలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి ముందంజలో ఉన్నారు. మొదటి విడత జరిగిన ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరపున పోటీ చేసిన జెనెట్ జారా 26.85% ఓట్లు సాధించారు. కాగా మితవాద రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జోస్ ఆంటోనియోకి దాదాపు 23.92% ఓట్లొచ్చాయి. అలాగే పార్టీ ఆఫ్ పీపుల్ అభ్యర్థి ఫ్రాంకో పారిసి 19.71% ఓట్లతో మూడవ స్థానంలో ఉన్నారు. మరో అభ్యర్థి జోహన్నెస్ కైసర్ ఓటమిని అంగీకరించారు. అధ్యక్షుడిగా గెలవాలంటే కనీసం 50% ఓట్లు సాధించాలి. తొలి విడతలో ఏ అభ్యర్థికి 50% ఓట్లు రాకపోవడంతో రెండో విడత ఎన్నిక అనివార్యంగా మారింది. ఈ ఎన్నికలు డిసెంబర్ 14న జరగనున్నాయి. దీనిలో జారా, జోస్ ఇద్దరు అభ్యర్థులు మాత్రమే పోటీలో ఉంటారు. మిగతా అభ్యర్థుల కంటే అధిక ఓట్లు సాధించిన లెఫ్ట్ నాయకురాలు జెనెట్ జారా దేశంలో వ్యవస్థీకృత నేరాలను అరికడతానని, బ్యాంకుల పనితీరును మెరుగుపరుస్తానని, జీవన ప్రమాణాలు పెంచుతానని హామీ ఇస్తున్నారు. మరోవైపు మితవాద పార్టీ అభ్యర్థి జోస్ ఆంటోనియో అమెరికాతో చేతులు కలిపి ట్రంప్ విధానాలను ప్రచారం చేశారు. వలసదారులను తరిమేస్తానని, బొలివియా సరిహద్దులో గోడలు, కంచెలు, కందకాలు నిర్మిస్తానని ప్రచారం చేశారు. దీంతో ఈ ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.